नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्धायतपत्रनेत्रा येन त्वया भारतत्रैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। ओम श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अधः योगनामः 52వ శ్లోకం సాంఖ్యయోగం। యథా తే మోహకలీలం బుద్ధిర్వితీతరిష్యతి తదా ఘతాసి నిర్వేదం స్తోత్రవేద్యస్య శ్రుతోస్య చ। తాత్పర్యం: ఎప్పుడు నీ బుద్ధి మోహం అనే బురదని అధిగమిస్తుందో అప్పుడు వినదగిన వినన విషయాల నుండి విముక్తుడవుతావు। బుద్ధి అంటే నీ బుద్ధి ఎప్పుడైతే బురద తొక్కుతుందో వ్యామోహం అనే బురద అంటే వాళ్ళ విషయాలు వినాలి, వీళ్ళ విషయాలు వినాలి, వీళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి తీసుకెళ్ళి వీళ్ళకి చెప్పాలి, ఇలాంటి వ్యామోహం ఉంటుంది। ఇంకొకటి ఇంత ఆస్తి కావాలి, అంత అహంకారాన్ని పెంచుకోవాలి, వాళ్ళు నాకు లొంగాలి, వీళ్ళు నాకు లొంగాలి, వీళ్ళంతా నాకు బానిసలు అవ్వాలి, ఇంత ఆస్తి కూడబెట్టాలి, అంత ఆస్తి కూడబెట్టాలి, ఇలాంటి వ్యామోహాలు ఉంటాయి చూసావా। ఇలాంటి బురద, ఆ వ్యామోహాన్ని బురదతో పోల్చారన్నమాట। ఈ ప్రపంచంలో ఉన్న బురద అది। ఈ బురదలు ఏమీ అంటకుండా స్వచ్ఛంగా స్వచ్ఛమైన మనస్సుతో నిర్మలమైన మనస్సుతో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావు అప్పుడే నీవు ఎన్ని పూజలు చేసినా నేను స్వీకరిస్తాను అని చెప్తున్నాడు। నువ్వు నిజాయితీగా ఉండటం, నీతిగా సంపాదించడం, 10 మందికి మంచి చేయటం, 10 మంది గురించి మంచిగా మాట్లాడటం, అంతేగాని అందరూ మంచోళ్ళు ఉండరు, అందరు చెడ్డోళ్ళు ఉండరు, వాళ్ళ చెడుతారు మంచి। ఇప్పుడు ఒక వైట్ పేపర్ మీద నల్ల చుక్క చూసి నీకేం కనపడాలి? చుట్టూ ఉన్న వైట్ పేపర్ కనపడాలి, అంతేగాని దానిలో ఉన్న నల్ల చుక్క కనపడితే అది నీ లోపం। యద్భావం తద్భవతి। మనం ఏ దృష్టితో చూస్తామో ఎదుటివారు అలాగే దృష్టి ఉంది। మనం చెడు చేస్తున్నాం, వాళ్ళు కూడా చెడు చేస్తున్నారేమో, వాళ్ళు చేసినా చేయకపోయినా నలుగురికి వాళ్ళ గురించి చెడుగా చెప్పడం, ఇవి ఎంత పాపం। ఇది బురద అంటించుకోవడం, ఈ లోకంలో ఉన్న బురదనంతా నీకే అంటుతుంది। ఈ బురదను అంటించుకొని నువ్వు పూజలు చేసినా, అలంకరణ చేసినా, పువ్వులు పెట్టినా, తోరణాలు కట్టినా, ఇంకా ఏమి హంగులు చేయించినా ఏవి స్వీకరించరు। స్వచ్ఛంగా 10 రూపాయలు కష్టపడి సంపాదించిన నూనె ఒత్తు వేసి దీపం పెడితే అది చాలు భగవంతుడికి। ఉన్నది మొత్తం ఆయన సృష్టించినవి, పువ్వులు ఆయన సృష్టించినవి, ఏది దీపంలో చమురు ఆయన సృష్టించింది, ఏది ఒత్తులు ఆయన చేసిన పత్తితో సృష్టించింది, ప్రతిదీ ఆయన ఇచ్చింది, మళ్ళీ తిరిగి ఆయనకి ఇవ్వటంలో ఆనందం కాదు। మీలో ఉన్న కామ క్రోధ మోహ లోభ మద మాత్సల్యాన్ని బురదను చూసావా, అది తీసేయి, అది అర్పించేసేయి దేవుడికి। కాశీకి పోతే ఇష్టమైంది వదిలేస్తాం। ఇష్టమైందంటే ఏంటి? మన కోరికలు, నాకు అది ఇష్టం, నాకు కాకాయ ఇష్టం, జాకాయ ఇష్టం, అవి వదిలేయటం కాదు, అహంకారాలను వదిలేయండి, మమకారాలను వదిలేయండి, కామ క్రోధ మోహ మద మాత్సల్యాల వ్యామోహాలను వదిలేసేయండి, అప్పుడే మనకు పుణ్యం వస్తుంది। కాశీ యాత్ర చేయగానే సరికాదు, చేసింది మంచిగా చేయాలి, పరిపూర్ణంగా చేయాలి। నేను జాంకాయ వదిలేను, గుమ్మడికాయ వదిలేను అంటే కాదు, మనం గుమ్మడికాయలు జాంకాయలు ఆయన ఏం చేసుకుంటాడు? మనిషిని ఇక్కడ పంపించింది దేనికి? మనం మళ్ళా ఎందుకు వస్తున్నాము? మనం చేసాలి పాపాల వల్ల 16,000 నరక కూపాలు ఉంటాయి। ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దానిలో ఒక్కొక్క 1000 సంవత్సరాలు నరకంలో అనుభవిస్తాం మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి। పుణ్యం చేసుకున్నాము, పుణ్యలోకాలకు వెళ్తాం, స్వర్గలోకాలకు వెళ్తాం। అస్సలు ఏ పాపము ఎరుగము, మనసా వాచ కర్మ ఏ పాపం అంటకుండా చేసామనుకోండి జన్మరాహిత్యం, అసలు జన్మ అనేదే ఉండదు। జన్మరాహిత్యం కొరకే మంచిగా చేయాలి, ఏ పని చేసినా స్వచ్ఛంగా మాట్లాడాలి, స్వచ్ఛంగా చేయాలి। 10 మందికి సహాయం చేసే స్థితి లేకపోవచ్చు, కానీ నాశనం చేసేది మాత్రం చేయకండి। 10 మందికి అన్నం పెట్టే స్థితి లేకపోవచ్చు, ఒక్కళ్ళకి అన్నం పెట్టచ్చుగా, పోనీ
ఒక్కొక్కళ్ళకి మంచి మాట చెప్పండి, మంచి మాట బోధించండి, మంచిని చెప్పండి. ఒక మనిషిని చూస్తాము, వాళ్ళలో ఉన్న లోపాలు నువ్వెందుకు చూసేది? నీలో లోపాలు లేవా? లోపం లేకుండానే పుట్టేశామా? అందరిలో లోపాలు ఉంటాయి. వాళ్ళ మంచి చూడాలి కానీ వాళ్ళ చెడు నీకు అవసరమా? నువ్వు బాగు చేయగలవా? నువ్వు హెల్ప్ చేయగలవా? వాళ్ళ కష్టాలను చూసి సంకలు గుద్దుకోవడం కాదు. నీకే కష్టం లేదా? నువ్వు భగవంతుడు అనేవాడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. నువ్వు సంకలు గుద్దుకున్నావా? నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావా? 10 మందికి సహాయం చేయకపోగా వాళ్ళని ఎండేసి ఆరేసి చీరేసి నాశనం చేయకండి. మంచి మాట చెప్పండి, మంచిని బోధించండి, మంచిని గురించి ఆలోచించండి. ఆ పేపర్లో ఉన్న నల్ల చుక్క ఎందుకు చూసేది? ఆ వైట్ పేపర్ ఎంత స్వచ్ఛంగా ఉందని చూడండి. అదే మనిషిలో ఉన్న బుద్ధి. మంచి బుద్ధే కోరుకుంటాడు భగవంతుడు. అదే ఆయనకి అర్పించండి. చెప్పాను కదా 8 పుష్పాలు ఆయనకు అర్పించాలని. కామ, క్రోధ, మోహం, మద, మాత్సర్య, అసూయ, అహంకారం, మదము, నాది అనే అహంకారం వదిలేయండి. అది వదిలేసిన నాడే మనము పూర్తిగా బ్రహ్మలోకాన్ని చేరుకుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నువ్వే ఉన్నావయ్యా, నీవే 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 నేను, నేనే నువ్వు, అంతటా నేనే, బ్రహ్మాండకం, అండ పిండ బ్రహ్మాండం అంతటా నేనే అన్నాడు. అండము, పిండము, బ్రహ్మాండము, చాలా ఉంది సబ్జెక్ట్ దాని గురించి. అండంలో ఉన్నది నేనే, పిండంలో ఉన్నది బ్రహ్మాండం అంతా, సృష్టి అంతా నేనే ఉన్నాను. అణువణువును నేనే ఉన్నాను. దానిలోనే నేనున్నాను కాబట్టి నువ్వు తిరిగి మళ్ళీ నాకు పెట్టేవలసిన అవసరం ఏముంది? నీలో ఉన్న దానిలో నాలో ఉన్నది కూడా నువ్వే. నాకు అహంకారం లేదు, మద మాత్సర్యాలు, మోహం లేదు అంటున్నాడు భగవంతుడు. నువ్వు కూడా అలానే స్వచ్ఛంగా ఉండు. అదే నాకు కావాల్సింది. అదే వినదగినవి విననవి విషయాల నుండి విముక్తుడు అవ్వు. ఏది వినాలా, ఏది వినకూడదా, ఇది అవసరమా, నాకు ఇది అవసరం లేదా, ఇది మంచా, ఇది చెడా, ఇది చేస్తే నాకేంటి, ఇది మనం ఎవరు చూడలేదని లంచాలు తీసుకొని సంపాదిస్తున్నాం. పైన భగవంతుడు చూడలేదా? సరే, ఆయన కూడా కప్పి పూజ చేసాం. మన పాప పుణ్యాల బేరేజ్ వేసుకునే ఒకటి ఉంటుంది కదా, చిత్రగుప్తుడు సినిమాలో చూశాను. చిత్రగుప్తుడు చిట్ట. గరుడ పురాణం చదివారా? గరుడ పురాణంలో చాలా ఉంది. మనం ఏ ఏ పాపాలు చేస్తే ఏ ఏ లోకాలకి వెళ్తామో, ఏ ఏ లోకంలో రౌద్రాది లోకాల్లో కుంభీపాకం, శూలదండన, వైతరణి, చీము, నెత్తురు ఉంటుంది. దానిలో 10,000 సంవత్సరాలు అనుభవించి రావాలి. ఏది చేసినా, ఏ తప్పు చేసినా, ఏ తప్పు మాట్లాడినా, మనస వాచ కర్మణ, మన నోటితో కానీ మనసుతో కానీ చేస్తో కానీ ఏ తప్పు చేసినా మళ్ళా మనం అనుభవించాల్సిందే. ప్రతిరోజు ఏ చిన్నది, చీమను చంపినా, దోమను చంపినా అనుభవించాల్సిందే. అంటే దోమలు కుట్టించుకోమంటారా? అది మన కర్మ, మనం అనుభవించాల్సిందే. దాన్ని చంపిన పాపం కూడా మన లిస్టులో ఉంటుంది. ప్రతి పాపము మనం అనుభవించాల్సిందే. ప్రతి మాటకి శిక్ష అనుభవించాల్సిందే. ఇంత పాపం చేసుకున్నా మనము ఈ పాప ప్రక్షాళన కోసం ఎన్ని పూజలు చేసినా ఆ పాపాలు నీకు అంటుతానే ఉంటాయి. నువ్వు పూజల వల్ల నువ్వు పాప ప్రక్షాళన కాదు, నువ్వు చేసే మనసు వల్ల, నువ్వు చేసే పనుల వల్ల, నువ్వు చేసే దుష్కర్మలన్నీ తీసేసే, మంచి కర్మలు చేయి, మంచి మాటలు కానీ, వాటితోనే నీ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. అది దీని నుండి విముక్తుడు అవుతావు అని చెప్తున్నాను. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ.